శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం దేవీ భాగవతంలో అత్యద్భుతమైనటువంటి ఇంకొక ఘట్టాన్ని వినబోతున్నాం ఇవాళ. దీన్ని మనకి వివరణ చేసినటువంటి వ్యాస భగవానుడు లోకమునందు ఎంత ప్రీతితో మనం భద్రంగా ఉండాలని, మనం ఏ పొరపాటు చెయ్యకూడదని మనకి బోధ చేశాడో మనం ఈ ఘట్టాన్ని వింటే మనకు అర్థమవుతుంది. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నేల మీద పడిపోయినటువంటి వ్యక్తి పడడానికి ఇంకేముండదు. కొంచెం ఎత్తులో ఉన్న వ్యక్తి పడిపోతే మళ్ళీ పైకి లేవడం తేలిగ్గా ఉంటుంది. ఎక్కడి నుంచి పడిపోయాడో అక్కడికి చేరడం తేలిగ్గా ఉంటుంది. కానీ చాలా ఎత్తు ఎదిగిపోయినటువంటి వ్యక్తి ఆ ఎదగడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఇంత ఎత్తు ఎదిగినటువంటి వ్యక్తి చిన్న పొరపాటు చేశాడనుకోండి, అంత ఎత్తు నుంచి మళ్ళీ కింద పడిపోతాడు. ఆ కింద పడిపోవడం చాలా భయానకంగా ఉంటుంది. ఏ చిన్న పొరపాటు మన జీవితంలో ఎక్కువ ప్రమాదాన్ని తీసుకొస్తుందో, ఎక్కడెక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, లోపల పరిశీలనమన్నది ఎంత జాగ్రత్తగా నడుస్తూ ఉండాలో మనకి వ్యాస భగవానుడి చేత నిరూపింపబడి రచింపబడినటువంటి ఈ పౌరాణిక వాంగ్మయం మనకి ఆ సత్యమును బాగా భాషించేటట్టు చేయగలుగుతుంది. ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనబడేటటువంటి చక్రవర్తి, ఆయన 1000 అశ్వమేధయాగములు చేశాడు. ఒక్క అశ్వమేధయాగం చెయ్యడమే చాలా కష్టం. శ్రీరామాయణం బాలకాండలో సగర చక్రవర్తి యొక్క కథని వింటే ఒక్క అశ్వమేధయాగం చేయడం ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. అటువంటి అశ్వమేధయాగాలు 1000 యాగాలు చేశాడు. ఆయనే 100 వాజపేయములు చేశాడు. ఇన్ని చేసినటువంటి ఆ మహాభీషుడు భగవంతుని యొక్క అనుగ్రహం చేత, ఇంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవడం చేత స్వర్గసీమని అలంకరించాడు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక అశ్వమేధయాగం చేయడమే అంత కష్టమైతే 1000 అశ్వమేధయాగములు చెయ్యడం అంటే, 1000 అశ్వమేధయాగములు చేసినప్పుడు కూడా తనకి ఎదురు తిరిగినవాడు, తన గుర్రమును పట్టిన వాడిని నిగ్రహించగలిగినటువంటి స్థిరంగా ఉన్నటువంటి వాడైతే తప్ప 1000 అశ్వమేధయాగములను పూర్తి చేయలేడు. లేకపోతే ఎక్కడో అక్కడ ఆగిపోతుంది. 100 వాజపేయములు పూర్తి చెయ్యాలి. ఇన్ని పూర్తి చేసినవాడు అని అనిపించుకోవాలంటే ఎంత కష్టపడి ఉంటారో మీరు చూడండి. అందుకే మన వాళ్ళు మాట వాడుతూ ఉంటారు, అసిధారావ్రతము అంటారు. అసిధారావ్రతము అంటే ఒక పెద్ద కత్తి ఒక దాన్ని అంచు పైకొచ్చేటట్టుగా పెట్టి ఈవలి వైపు నుంచి ఆవలి వైపు వరకు ఆ కత్తి అంచు మీద నడుస్తూ వెళ్ళు అన్నారనుకోండి, అది కాలిలో చేరి ఆ పదునైనటువంటి అంచు చేత పాదం తెగిపోకుండా ఎంత జాగ్రత్తగా తన బరువుని ఎక్కువ ఉంచకుండా అటు ఇటు చేతులు వేయడానికి ఆధారం లేని స్థితిలో కూడా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు అతి జాగ్రత్తగా కత్తి అంచు మీద నడిచి ఆవలి ఒడ్డుకు చేరుకుంటున్నటువంటి వ్యక్తి ఇంకొక 2 అడుగులే ఉంది కదా అని తొందరపడి కత్తి మీద కాలు వేస్తే ఆ కాలు తెగిపోయి ఆ ఖేదము చేత వెంటనే పైనుంచి కింద పడిపోయినట్టు, వేసిన ఇన్ని అడుగులు పాడైపోయినట్టు, బాగా కష్టపడి ఒక స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి ఆ స్థితి నుంచి పడిపోకుండా ఉండాలి అంటే ఎంత కష్టపడవలసి ఉంటుందో, ఒక్కసారి పడిపోవడం అంటూ జరిగితే అది ఎంత తీవ్రంగా ఉంటుందో మనకి ఈ మహాభీషుని యొక్క చరిత్ర చూపిస్తుంది. 1000 అశ్వమేధయాగములు చేసినవాడు, 100 వాజపేయములు చేసినవాడు, ధర్మమునందు అంత నిష్ట కలిగినవాడు, వేదమును నమ్మినవాడు, స్వర్గ పదవిని పొందినవాడు, ఇంద్రుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా అనుభవించినవాడు, బ్రహ్మగారి సభలోకి వెళ్లి నిలబడి బ్రహ్మసభని చూడడానికి కావలసినటువంటి అర్హతని పొందినవాడు, ఇంత కీర్తి గణించినటువంటి మహాభీషుడు ఒకసారి బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు. బ్రహ్మగారి సభ అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బ్రహ్మగారు అంటే ఇంటికి పెద్దరికం వహించేటటువంటి వ్యక్తి లాంటివాడు. ఒక ఇల్లుందనుకోండి,
ఆ ఇంటి యజమాని సొంతంగా ఆయనకేమీ ఆదాయం లేకపోవచ్చు, కానీ ఆ ఇంటి యజమాని అయ్యా వీధి చివర శ్రీరామనవమి పందిరి వేస్తున్నామండి, మీరు ఏదైనా విరాళం ఇవ్వండి అంటే ఓ 100 రూపాయలు రాసి రసీదు పుచ్చుకుని మా అబ్బాయి సాయంకాలం ఆఫీసు నుంచి వస్తే అడిగి పుచ్చుకోండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంటికి పెద్దరికం అంటే ఆయన పెద్దరికమా, ఆయన పెద్దరికాన్ని నిలబెడితే పెద్దరికమా? ఇప్పుడు ఆయన పెద్దరికాన్ని నిలబెట్టవలసిన వాళ్ళు ఎవరు? కొడుకు. ఆ కొడుకు ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నప్పుడు శ్రీరామ పందిరి వాళ్ళు ఆపి అయ్యా మీ నాన్నగారు 100 రూపాయలు రాశారు, మీ దగ్గర పుచ్చుకోమన్నారు, 100 రూపాయలు ఇవ్వండి అని అడిగారు అనుకోండి. ఆయనకి పనా పాడా? రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు, ఇలాగే రాస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఏముంది? ఎర్రయాగాని లేదు. ఆయనకి తోడు మళ్ళీ సందాలు రాయడమా? ఎవడిస్తాడనుకున్నాడు? నేను ఇవ్వనన్నాడు అనుకోండి. ఇప్పుడు కొడుకు పరువు పోతుందా? కొడుకు పరువు కన్నా ఇంటి పెద్ద అనిపించుకుని ఆ దానం చేయడానికి సిద్ధపడినటువంటి ఇంటి యజమాని గౌరవం పోతుందా? ఇంటి యజమాని పెద్దరికం పోతుంది. ఇంటి యజమాని పెద్దరికం ఎందుకు పోతుంది అంటే ఆ పెద్దరికాన్ని నిలబెట్టవలసిన వాళ్ళు నిలబెట్టనప్పుడు పోతుంది. కాబట్టి బ్రహ్మసభయందు ప్రవేశించడము అంటే ఇంటికి పెద్దవాడు ఎలా గొప్పవాడో ఈ సృష్టినంతటినీ చేసినటువంటి బ్రహ్మగారు పెద్దవాడు. కాబట్టి ఆయన ముందు ఒక గౌరవంతో నిలబడవలసి ఉంటుంది, అంతేకాని ఎలా పడితే అలా నిలబడకూడదు. ధౌమ్యుడు విరాట పర్వంలో పాండవులకు చెప్తాడు, ఒక సభలో ప్రవేశించినప్పుడు పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో. ఆవలింత తుమ్ము హాసంబు అంటాడు. ఆవలింత కూడా అనవసరంగా ఆవలించకూడదు పెద్దల దగ్గర అంటాడు. అనవసరంగా ఏమి అసలు ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు. వాళ్ళుండగా ఏదో వాళ్ళకి ఖేదం కలిగేటట్టుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఇన్ని నీతులు నేర్పుతాడు. ఇతరులను కొలవడానికి ఎడుతున్నారు, మీరు ఇవి నేర్చుకుని వెళ్ళండి అంటాడు. ఇప్పుడు ఆ సభలో ప్రవేశించినటువంటి మహాభిషుడు నేను ఇంత గొప్ప స్థితిని పొందాను, దీన్ని నిలబెట్టుకోవాలి అన్న విషయంలో పరాకు లేకపోయినా చిన్న తప్పిదం నిచ్చెన పైనున్న వాడి కాలు జారితే కింద పడిపోయినట్టు, తాటి చెట్టు పై వరకు ఎక్కినటువంటి వాడి నడుముకు కట్టుకున్నటువంటి ఆ పట్ట జారిపోతే ఆ పైనుంచి వాడు కింద పడిపోయినట్టు, చేయకూడని ఒక చిన్న పని చేసినటువంటి మహాభిషుడు ఎలా పడిపోయాడో మనకి చూపిస్తుంది ఈ ఘట్టం. అదే సభకి గంగమ్మ కూడా వచ్చింది. గంగమ్మ అంటే గంగానది యొక్క అధిష్టాన దేవత, ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ కూడా వచ్చింది. మహారాజు అడుగుతాడు గంగమ్మని చూసి, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుతువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఆ గంగాదేవి కూడా ఆ బ్రహ్మగారి సభకొచ్చింది. అక్కడికి అనేక మంది దేవతలు వచ్చారు, దిక్పాలురు వచ్చారు, ఇంతమంది సభలో ఉన్నారు. ఈ వచ్చినటువంటి మహాభిషుడు ఒకవైపు నిలబడ్డాడు, గంగాదేవి నిలబడింది. అకస్మాత్తుగా గాలి వీచినటువంటి కారణం చేత ఆవిడ శరీరం మీద ఉండవలసినటువంటి వస్త్రం భ్రంశమైంది. కించిత్ అది ఉండవలసినటువంటి స్థానము నుండి తొలగింది. తొలగినంత మాత్రం చేత అటువంటి రూపాన్ని మనం చూడడం సభాముఖంగా బాగుండదు, అలా చూడకూడదు. పెద్ద ఆయన బ్రహ్మగారు సభలో ఉన్నారు. ఆయన సభలో సభాధ్యక్ష స్థానంలో కూర్చునుండగా మనం మర్యాదతో ప్రవర్తించాలి. కాబట్టి మనం అటు చూడకూడదని మిగిలిన వాళ్ళందరూ తలదించుకున్నారు. కానీ ఒక్క మహాభిషుడు మాత్రం వాయువుచే తొలగొట్టబడినటువంటి వస్త్రముతో ఉన్నటువంటి గంగ యందు చూడకూడని తమకంతో కూడిన చూపు చూశాడు. ఇదొక్కటే తప్పు. కానీ ఎక్కడ చెయ్యకూడదో అక్కడ చేశాడు. మీరు ఒక స్వయంభూ దేవాలయంలోకి వెళ్ళి ఒక్కసారి నామం చెప్తే 1,000 మాటలు చెప్పినట్టు. ఒక తప్పు చేసినా 1,000 తప్పులు చేసినట్టే అవుతుంది. ఎక్కడ తప్పు చెయ్యకూడదో అక్కడ పెద్ద తప్పు చేశాడు. వెళ్ళి చూడకూడని చోట గంగమ్మని చూడకూడని రీతిలో చూశాడు. గంగ కూడా తనని చూస్తున్నటువంటి మహాభిషుని వంక చూసి ఆమె కూడా అదే తమకంతో ఆయన వంక చూసింది. అందరూ తలలు ఉంచుకుంటే ఒక సభలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి వందరులు తమకంతో చూసుకుంటున్న వీళ్ళిద్దరినీ చతుర్ముఖ బ్రహ్మగారు చూశారు. చూసి వెంటనే ఆయన అన్నారు, మర్త్యలోకేషు భూపాల జన్మ ప్రాప్య పునర్దివం. నీవు ఇంత తమకంతో బ్రహ్మసభలో గంగవంక చూడకూడని చూపు చూశావు కాబట్టి మనుష్యయోనియందు జన్మించి నీవు భూలోకమునందు పడిపోయదవుగాక అని మహాభిషుని యందు శాపవాక్కు విడిచిపెట్టారు. ఇంత కష్టపడి ఏ బ్రహ్మసభకి వెళ్ళగలిగిన స్థితిని పొందాడో అటువంటి వాడు మళ్లీ మనుష్యలోకంలోకి వచ్చి పడిపోయేటటువంటి స్థితిని పొందాడు. ఇదే నేను మీకు మనవి చేశాను. బాగా ఎత్తెక్కిన వాడు చాలా జాగరూకుడై ఉండాలి. ఇంకా ఎత్తెక్కని వాడు కిందే పడున్న వాడికి అంత పెద్ద ప్రమాదం లేదు, వాడు పడ్డా మళ్ళీ కిందే పడతాడు.
కానీ పైకి ఎక్కుతున్నామన్నవాడే ఎక్కువ జాగ్రత్తతో ఉండాలి తనను తాను పరిశీలించుకోవడంలో. ఇప్పుడు బ్రహ్మగారు గంగవంక తిరిగారు, నీది కూడా దోషం ఉంది, నువ్వు కూడా చూడకూడనటువంటి చూపు చూశావు మహాభిషుణ్ణి, కాబట్టి గంగాం తథోక్తవాన్ బ్రహ్మ వీక్ష ప్రేమవతీం నృపే, నువ్వు కూడా చూడకూడనటువంటి చూపు చూశావు కాబట్టి నీవు కూడా ఆ రాజునందు అనురాగవతి అయినటువంటి కారణం చేత మళ్ళీ మర్త్యలోకంలో నేల మీద పుట్టెదవుగాక అని ఆమెని కూడా శపించారు. ఇప్పుడు మహాభిషుడు భూలోకంలో పుట్టాలి, గంగమ్మ భూలోకంలో పుట్టాలి, ఇద్దరూ మళ్ళీ భూలోకంలో ఎందుకు పుట్టాలి? ఒక సభలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా కామమునకు వశులైన మీరు కామమునకు వశమైపోయేటటువంటి అవకాశం ఎక్కువ ఉన్న భూమి యందు పుట్టండి. పుట్టి ఒందరులు కామంతో చూసుకుని ఆ కామం తీరిపోయిన తర్వాత మీ దోషము తొలగిపోయిన తర్వాత మళ్ళీ అంత తపస్సు చేస్తే కానీ మీరు పైకి రాకండి. ఇది ఆయన శాపవాక్కు. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ కిందకి వెళ్ళిపోవాలి. ఆ ఒక్కసారి చూపు చూసినటువంటి ఫలితానికి ఎంత సంసారం ఇక్కడ చేసి ఇన్ని కష్టాలు పడవలసి ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు మహాభిషుడు భూలోకంలో పుట్టాలి, గంగమ్మ భూలోకంలో పుట్టాలి. సరే, ఇద్దరు భూలోకంలో పుట్టడానికి ఉద్యుక్తులవుతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. ఇవన్నీ మీరు బాగా గమనించాలి. మహాత్ముల దగ్గర, పెద్దలైనటువంటి వారి దగ్గర చెయ్యకూడని తప్పులు చాలా చిన్నవిగా కనపడతాయి, కానీ పెద్దవైపోతాయి. కారణం ఆ స్థానము యొక్క బలం. అందువల్ల అటువంటి స్థితిని పొంది మీరు ఒక కుక్కని కొట్టడమే తప్పు, ఒక ఆవుని కొడితే గోమోదక దోషమని చాలా భయంకరమైనటువంటి దోషం ఖాతాలో పడిపోతుంది. ఒక యజ్ఞవేది దగ్గరికి వెళ్ళి మీరు పూర్ణాహుతి సామాగ్రి వెయ్యకపోతే తప్పు లేదు, కానీ యజ్ఞగుండమునందు వెయ్యకూడనిది ఏదైనా మీ చేతిలోంచి పడింది అనుకోండి, విశేషమైనటువంటి దోషం మీకు సంక్రమిస్తుంది. మీ ఎదురుగుండా ఉన్నటువంటి స్థానము యొక్క పూజనీయతని బట్టి మీరు చేసేటటువంటి ఉపచారము కాని అపచారము కాని విశేష దోషాన్ని మీకు ఇస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విశేష దోషాన్ని చూపిస్తున్నారు వ్యాస భగవానుడు. దీన్ని అలా జ్ఞాపకం పెట్టుకోండి. మహాభిషుడు గంగా ఇద్దరూ భూలోకంలో పుట్టాలి. అదే సమయంలో అష్టవసువులు మహోత్కృష్టమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు. ఆ అష్టవసువులు భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు విహారం చేస్తూ. వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం మీదుగా వెడుతున్నారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు, ఆయన శిష్యులతో కలిసి బయటికి వెళ్లారు. ఏ నదీ స్నానానికో త్రికాల సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నవారు సమీపమునందున్న నదీ స్నానానికి వెడుతుంటారు. కాబట్టి వశిష్ఠ మహర్షి బయటికి వెళ్లారు. పైనుంచి వెళ్ళిపోతున్నటువంటి అష్టవసువులలో ద్యో అనబడేటటువంటి ఒక వసువు యొక్క భార్య ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవుని చూపించి, అది ఏమిటా ఆవు అంత తేజస్సుతో ఉంది, దాని మాహాత్మ్యమేమి అని అడిగింది భర్తని. ఆయన అన్నాడు, దుగ్ధమస్యాహ పిపేద్యస్తు నారీవా పురుషోధవ ఆయుతాయుర్భవేన్నూనం సదైవాగత యవ్వన తచ్చుత్వా సుందరీ ప్రాహ మృత్యులోకేస్తి మే సఖీ ఉషీనరస్య రాజర్షేః పుత్రీ పరమశోభన తస్యా హేతోర్మహాభాగ సవత్సాం గాం పయస్వినీం. అది సామాన్యమైన ధేనువు కాదు, దాన్ని కామధేనువు అంటారు. అది నందిని. దాని యొక్క పాలని ఎవరైనా తాగితే అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, ఇంకా వారి యవ్వనము చెడదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. అంత గొప్ప పాలివ్వగలిగినటువంటి ఆవు. అంటే వెంటనే ఆ ద్యో భార్య ఒక మాట అంది. ఇది లోకంలో చాలా చిత్రమైనటువంటి ప్రవృత్తి. కోరికలకి కళ్ళమనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మీరు వెయ్యకపోతే ఎందుకో ఒకందుకో పనికొస్తుందని ప్రతి వస్తువు పట్టుకెళ్లి దాచుకునేటటువంటి అలవాటు వచ్చేస్తుంది, లోభత్వం వస్తుంది. ఇలా అవసరాన్ని అనవసరాన్ని గమనించకుండా, సందర్భోచితమైనటువంటి ప్రవర్తన లేకుండా, ఎప్పుడూ ఏదో ఎవరికో పనికొస్తుందని దాన్ని ఆశించడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం. అడగకూడనిది భార్య అడిగినా ఆ భార్యని ఇది నువ్వు అడగకూడదని నిగ్రహించి నిలబెట్టలేనటువంటి బలహీన మనస్కుడైనటువంటి భర్త దాని వలన పొందేటటువంటి ఫలితము ఎంత దారుణంగా ఉంటాయో. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి భార్యాభర్తలు ధర్మపత్నిగా చేయి పట్టుకుని తరించడానికి మార్గంలో ఎలా వెళ్ళవలసి ఉంటుందో
అలా కాకుండా కోర్కెలు విశృంఖలత్వాన్ని పొందితే అర్థం లేని కోర్కెలు పొటమరించడం ఎంత ప్రమాదానికి వెడుతుందో మనకి ఈ ఆఖ్యానం చూపిస్తుంది. ఆ ఆవుని మీరు తీసుకురండి. ఈ ఆవు యొక్క పాలు మర్త్యలోకంలో పుట్టినటువంటి రాజర్షి యొక్క కుమార్తె నా స్నేహితురాలు ఉషీనరా అనబడేటటువంటి స్త్రీకి నేను ఈ పాలు పట్టుకెళ్ళి ఇస్తాను. మనుష్యలోకంలో ఉండేటటువంటి వారి యొక్క యవ్వనము అస్థిరము. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నివేశత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. కాలగతి యందు యవ్వనము నశించిపోతుంది. ఆ బిగి ఆ పట్టు ఉండమంటే ఉండేవి కావు. ఆ అందం తరిగిపోతుంది. జర అంటే వృద్ధాప్యం పట్టుకుంటుంది. కాబట్టి ఉషీనరా అనబడేటటువంటి నా స్నేహితురాలి యొక్క అందం చెక్కు చెదరకూడదు. ఆమె అలా ఉండాలి. ఇది పట్టుకెళ్ళి ఇస్తే తన అందానికి శాశ్వతత్వాన్ని పొందించినటువంటి నా యొక్క ఉపకారతను స్మరించి ఆమె ఎంతో సంతోషిస్తుంది. కాబట్టి మీరు ఆవుని తీసుకురండి. ఆ ఆవుని తీసుకెళ్లి నా స్నేహితురాలికి ఇస్తాను. ఆ ఆవు పాలు తీసుకుని నా స్నేహితురాలు తాగి యవ్వనాన్ని పొందుతుందండి. ఆ ఆవుని వశిష్ఠ మహర్షి ఎందుకు ఉంచుకున్నారు? ఆయన ఆ ఆవు పాలతో స్వాహాకార వషత్కారో అంటారు. స్వాహాకారము వషత్కారము చేస్తారంటే దానితో యజ్ఞయాగాది క్రతువులను చేస్తారు. ఆ యజ్ఞయాగాది క్రతువుల వలన లోకమునకంతటికీ శాంతి కలుగుతుంది. లోకమునకంతటికీ పనికొచ్చేటటువంటి వస్తువు యొక్క ప్రయోజనాన్ని ఒక్కడే పొందాలనుకోవడం ఎంత ప్రమాదకరమో, అటువంటి కోరిక ఎందుకు ఉండకూడదో, ఒక వస్తువు దేశమునకంతటికీ పనికొచ్చేది, ఒక వస్తువు లోకమునకంతటికీ పనికొచ్చేది అంటే ఆ వస్తువు వలన వచ్చేటటువంటి ప్రయోజనము లోకమునకు అప్పజెప్పాలి తప్ప తానొక్కడే అనుభవించాలని చేసేటటువంటి ప్రయత్నం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ ద్యో భార్యని నిగ్రహించలేదు. అది వశిష్ఠ మహర్షి యొక్క ధేనువు. దాని పాలతో స్వాహాకార వషత్కారములు జరుగుతాయి. ఆవుని నేను అపహరించి తేవడం ఏమిటి? గోవుని అపహరించడమే తప్పు. అందునాది నందినీ ధేనువు. అందున బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి సంబంధించింది. ఆశ్రమంలో ఉన్నది. లోకశాంతి కొరకు తన పాలతో క్రియాకలాపములకు పనికొచ్చేది. అటువంటి ఆవుని తస్కరించి తీసుకొస్తే ఆ పాపం నన్ను కట్టి కొడపదా? నీ స్నేహితురాలి యొక్క నిత్య యవ్వనం కోసం నేను ఇంతటి పాపకర్మ చెయ్యనా? కాబట్టి నువ్వు అడగకూడదు, నీ చేయకూడదు అని ద్యో అనలేదు. ఆయన కేవలము తన భార్య ప్రీతి చెందడమే తనకి ప్రీతి అనుకున్నాడు. తన స్నేహితురాలు ప్రీతి చెందడమే తనకి ప్రీతని ద్యో భార్య అనుకుంది. ఇప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి ఆ నందినీ ధేనువుని అపహరించి, యజమాని లేనప్పుడు యజమానికి చెప్పకుండా ఆ వస్తువుని తెచ్చేసుకోవడం అపహరించడమే కదండి, దొంగతనమే. కాబట్టి ఆ నందినీ ధేనువుని అపహరించి తీసుకుని వచ్చి ద్యో అనబడేటటువంటి ఆ వసువు తన భార్యకి ఇచ్చాడు. ఈలోగా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. తన ధేనువు కనపడలేదు. ఆయన ఆశ్రమ ప్రాంగణం అంతా వెతికి చూశారు. ఈ ధేనువుని ఎవరు అపహరించారు అని ఒక్కసారి అంతర్ముఖులై దివ్య దృష్టితో చూశారు. అష్ట వసువులు ఆకాశ మార్గంలో వస్తూ ధేనువుని అపహరించారు అని ఆయన గమనించారు. మీరు చూడండి, సంగం అనేటటువంటిది ఎంత సంతోషాన్ని ఇస్తుందో సంగము అంత ప్రమాదాన్ని కూడా ఇస్తుంది. మీరు మంచి వస్తువుతో కలిసి ఉన్నారనుకోండి, మీకు సత్ఫలితం వస్తుంది. చెడు వస్తువుతో కలిశారనుకోండి, ప్రమాదాన్ని ఇస్తుంది. ఇనుము తనంత తానుగా చాలా గట్టిది. అటువంటి ఇనుముకి నీటితో కలిసిందనుకోండి, తుప్పట్టి ముక్కల కింద విరిగిపోయి, అంత గొప్ప ఇనుము తుప్పట్టేస్తే పసిపిల్లాడు పట్టుకుని ఇలా అన్నా విరిగిపోయేటటువంటి ఇనప ముక్కగా ఇలా చేత్తో పట్టుకుంటే చాలు పిండైపోయి చేతి నిండా అంటుకుపోయేటట్టుగా అంత గట్టి ఇనుము స్వరూపనాశనాన్ని పొందుతోంది. కారణం నీటితో కలిసింది కాబట్టి. అదే ఇనుము అగ్నితో కలిసి ఎలా వంగాలో అలా వంగి చక్కగా ఇంటి కిటికీగా, ఇంటి ద్వారంగా 10 కాలాల పాటు హాయిగా యజమానిని రక్షించడానికి కావలసినటువంటి రీతిలో 10 మందికి ఉపయుక్తమయ్యేటటువంటి రీతిలో మార్పు చెందుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. సంగము అంత బలమైనది. మీరు ఎవరితో కలుస్తున్నారో, ఎవరితో కలిసి ప్రేరణ పొందుతున్నారో అది మీ మీద అంత ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ ద్యో అనబడేటటువంటి వసువు చేసినటువంటి పాపపు పని యందు వీళ్ళకి భాగం లేకపోయినా కలిసి వచ్చిన పాపానికి
ఆయన ధేనువుని అపహరిస్తున్నప్పుడు మాట్లాడకుండా ఊరుకున్న పాపానికి మిగిలిన 7 వసువులు కూడా శాపాన్ని అనుభవించవలసి వచ్చింది. అష్టవసువులు అపహరించారు, 8 వసువులు కలిసి వచ్చారు. వసువులు అపహరించారు కాబట్టి 8 శపిస్తున్నానన్నారు వశిష్ఠ మహర్షి. ఆయన అన్నారు, తస్మాత్ సర్వే జనిష్యంతి మానుషేషు న సంశయ. మీ 8 మీ పదవులను కోల్పోయి దొంగతనం చెయ్యాలనేటటువంటి బుద్ధి మనసుకు పుడితే నిగ్రహించుకోలేని బలహీనత కలి ప్రభావం చేత ఈ భూమి ఎందుంటుంది. కాబట్టి మీరు మర్త్యలోకమునందు పుట్టండి. చావు పుట్టుకలనేటటువంటివి ఎంత భయంకరమైనవో మీకు తెలియాలి. కాబట్టి మనుష్యలోకంలో పుట్టండి అన్నారు. అంటే ఆ 8 వసువులు కలిసి పరుగు పరుగున వచ్చి ఆ వశిష్ఠ మహర్షి యొక్క పాదముల మీద పడ్డారు. అయ్యా, మేము చేసిన తప్పు లేదు, ద్యో అన్న వసువు అపహరించాడు, ఆయన భార్య అడిగిందని. మేము చేసిన ప్రారంధం ఏమిటంటే ఆయనతో కలిసి ఉన్నామంతే. దానికి మాకింత ఘోరమైన శాపమా? మేము చేసిన దోషానికి ద్యో చేసిన దోషానికి తేడా ఉంది. అతను అపహరించాడు, మేము నిగ్రహించలేదు, అంతే తేడా. కాబట్టి అపహరించని మాకు ఇంతే శిక్ష, అపహరించిన ద్యోకి అంతే శిక్ష వేస్తే ఇంకా పాపము యొక్క వ్యగ్రతని బట్టి శిక్ష వెయ్యడము అన్న మాట అర్థం లేకుండా పోతుంది కదా మహానుభావ. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని పాదముల మీద పడ్డారు. మహాత్ములకి కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా పోతుంది. కాబట్టి వెంటనే వశిష్ఠ మహర్షి ఆలోచన చేసి, మీరు వచ్చి నా పాదముల మీద పడి ప్రార్థన చేశారు కాబట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను. అను సంవత్సరం సర్వే శాపమోక్షమవాప్స్యథ ఏమేయం విహృతా ధేనుర్నందిని మమవత్సల తస్మాద్యౌర్మానుషే దేహే దీర్ఘకాలం వసిష్యతి. ఆయన అన్నారు, మీరు 7 మనుష్యలోకంలో పుట్టవలసిందే, కానీ పుట్టగానే మరణిస్తారు. పుట్టగానే మరణించిన కారణం చేత ఇంకా మర్త్యలోకంలో మీరు పడవలసినటువంటి బాధలేమీ ఉండవు. మీరు పుట్టగానే మరణిస్తారు కాబట్టి మీరు తిరిగి మీ పదవుల్లోకి వచ్చేస్తారు. కాకపోతే పుట్టడానికి శరీరాన్ని వదలడానికి ఇంచుమించుగా 1 సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి 1 సంవత్సరం మీరు మాతృగర్భవాసం చేసి బయటికి రావలసి ఉంటుంది. మీరు యోని సంభవులు అవుతారు. మీరు పుట్టగానే మరణిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలో పుట్టవలసిందే, కానీ మీ 7 మాత్రం పుట్టగానే మరణించి మీ పదవులకు వస్తారు. 8వ వాడైనటువంటి ద్యో కామధేనువుని అపహరించడంలో ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి ఇతను మాత్రం మర్త్యలోకంలో చాలా దీర్ఘకాలము జీవిస్తాడు అని ఆయనకి వరమిచ్చినట్లు ఇచ్చారు. ఆయనకి శాపవాక్కుని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ అష్టవసువులలో ఒకడైనటువంటి ద్యో ఈ భూమి యందు దీర్ఘకాలము జీవించవలసినటువంటి వాడయ్యాడు. కానీ ఇప్పుడు తెలిసో తెలియకో జీవయాత్రలో వసువుగా ఉన్నటువంటి వాడు చెయ్యకూడనటువంటి పొరపాటు చేయడం వల్ల ఎంత ఎత్తు మించి కింద పడిపోయాడో తెలుసుకున్నాడు. కాబట్టి ఈ లోకంలోకి వచ్చిన తరువాత 10 మందిని పైకి ఎత్తడమే తప్ప తానెన్నడూ కాలు జారి కింద పడిపోనటువంటి ఒక మహాపురుషుడిగా రూపొందాడు. ఆయన అటువంటి మణిపూసగా, అటువంటి మహాపురుషుడిగా రూపొందిన కారణంగా మనకి జీవితంలో అనుష్ఠించవలసినటువంటి అనేకమైన రహస్యములు ప్రకాశించాయి. ఆయనే మహాభారతమనందు భీష్మాచార్యుడయ్యాడు. ఆ భీష్మాచార్య స్వరూపంగా ద్యో అనబడేటటువంటి వసువు ఎలా జన్మించారో, జన్మించి ఆయన జీవన విధానం ఎలా నడిచిందో, ఆ భీష్ముడి జీవితము ఎంత అద్భుతమో, ఆయన మాత్రం ఎలా ఉండగలిగారో, మిగిలిన 7 వసువులు పుట్టగానే శరీరములను విడిచిపెట్టి తిరిగి తమ యొక్క పదవులకు ఎలా చేరుకున్నారో, ఆ కథా గమనం ఎంత అందంగా నడిచిందో, ఆ నడకలో ఉండేటటువంటి బిగి ఎలా ఉంటుందో, ఎన్ని మలుపులుంటాయో, సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాని చ వంశాను చరితం చైవ పురాణం పంచలక్షణం కనుక వ్యాస భగవానుడు రేపటి రోజున మనకు ఆ కథలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ఆవిష్కరించి మనల్ని తరింపచేస్తారు. కాబట్టి ఆ విశేషాల్ని రేపు విందాం. మంగళాశాసన పరైహదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ
Yeah.